పడితేడ్రా ఉనిరా Go fast. Go. కట్ చేయి Fast, Rajesh. రే ఈ ఫోటోలో చూడరా ఎంత అందంగా ఉన్నాడో. అంతా అమ్మ పోలికే. ఎవరది? రే జై బాబురా. అవునరా? నాకేం తెలియదు బా వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికి ఇంట్లో కట్ చేసిన అంతే. బాబు నువ్వు వస్తున్నావని అమ్మ నాన్న చెప్తే నమ్మలేదు. నిన్ను చూస్తుంటే పండగ ముందే వచ్చేసినట్టుంది. పద. ఇది నీ ఇల్లని తెలియక పొరపాటుకు వచ్చాను, మర్చిపో. అలా అనక బాబు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? కానీ నువ్వు నాకు లేవు. మా అమ్మ చావు కారణంగానే నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? మీ అమ్మ చావు కారణం మీ తాత కాదురా, మీ నాన్న. ఆ రోజు యాక్సిడెంట్ లో మీ అమ్మ చనిపోయినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీ తాత కాదురా, మీ నాన్న. జానకి 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 అబద్ధం తెలియని వయసులో నువ్వు మీ నాన్నని ద్వేషిస్తావేమోనన్న భయంతో నేనే డ్రైవ్ చేశానని అబద్ధం చెప్పాడు రా. నేనే బాబు. ఆ నిజం నీకు తెలియనివద్దని మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు. వాడు మిమ్మల్ని ప్రేమించాలి, ద్వేషించకూడదు. మీ అమ్మ నీకు అమ్మ కాకముందే వాడికి బిడ్డ. వస్తారని తెలిసి ఎదురు చూడటం ఆశ, రారని తెలిసి కూడా ఎదురు చూడటమేరా ప్రేమ. ఒక కూతుర్ని పోగొట్టుకుని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నీ కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాడు రా. చెప్పండి నాన్న. నా మనవడు వచ్చేసాడమ్మా. ఇదిగో మాట్లాడు. ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగుండేది కాదు. నువ్వు రావడంతో మళ్ళీ కళొచ్చింది. నిన్ను చూస్తుంటే నా అమ్ముల్ని చూస్తున్నట్టే ఉంది. తాతగారు మీ ఇద్దరు కలవాలని నేనే ప్లాన్ చేసి మీ మనవని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరి తల్లి నువ్వు? నా పేరు చంద్రముఖి, మీ అమ్మలమ్మకి కోడల్ని. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడు ఎలా? తాతయ్య అదంతా మీ మనవడు డీటెయిల్ గా చెప్తాడు. ఫస్ట్ మా రూమ్స్ అలౌట్ చేస్తే మేము ఫ్రెష్ అప్ అయి వస్తాం. రే కిష్టపా, అయ్యా. అందరినీ తీసుకెళ్లి గదులు చూపించు. సరేనయ్యా. ఇష్టపా రూమ్ లో ఏసీ అంతా ఉందిగా. జస్ట్ ఫోన్ కాల్ చేస్తే నా కోసం ఇంత దూరం వచ్చావు, ఇన్ని రిస్క్లు తీసుకున్నావు. చివరికి నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఇదంతా నా వల్లే. ఐమ్ రియలీ సారీ చే. ఇట్స్ ఓకే మీరా, వెళ్దాం పద. కమ్. నానా, ఎవరా అమ్మాయిలు? నిశ్చితార్థం జరగడం ఏంటి? అసలు ఏమైంది? తాతయ్య మీరా యూరోప్ వచ్చింది. ఐమ్ ఇన్ లవ్. హే సిద్ధార్థ్. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. నేను మీరా ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని
తను ఇష్టపడ్డ వాడికిచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నావు. కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? తాతయ్య, ఫస్ట్ లో వారిపోయే దీపం కాదు, జ్వాల చివరి వరకు రగులుతూనే ఉంటుంది. నీది మీ అమ్మలాగే మంచి మనసురా. మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే నీ ప్రేమని గెలిపిస్తుంది. హలో అన్నయ్య, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు. జయ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి మనిషి ప్రేమ ఊడిపోకూడదు, గెలవాలి. అందుకే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే అన్నయ్య. అందుకే నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ప్రేమను ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీ లైఫ్లోకి ముందొచ్చి ఉండొచ్చు, కానీ చేయలే ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు. చేయి నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు, నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు. ట్రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీతో కలిసి బతకలేకపోవచ్చు, కానీ నీలాంటి ఓ ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అర్థం చేసుకున్నావు. కమాన్, ఇంతకీ ఈ విషయం చేయికి చెప్పావా? లేదు, సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను. ఆల్ ది బెస్ట్. వాడు పిచ్చేనాడు మనవడా. అవును సామి, నాయుడికి ఇప్పటిదాకా మనోబలం మాత్రమే ఉంది, ఇప్పుడు మనవడి బలం కూడా తోడైంది. నా పగ తీరకుండా వాడి మనవడు అడ్డుపడ్డాడు, నీ వ్యాపారానికి వాడి తాత అడ్డుపడ్డాడు. ఏం చేయాలో అర్థమైందిగా. పోటీలో తాతని నా చేతులతో చంపేస్తాను, వాడు మనవాళ్ళ చేతిలో చస్తాడు. ఇన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగిస్తావా? నేను హెల్ప్ చేస్తాను. దీపాలు గెస్ట్లు వెలిగించకూడదు. నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా, అందుకే వెలిగిస్తున్నాను. చంద్రముఖి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? జయ నన్ను ప్రేమించాడు. నేను యూరోప్ వెళ్ళినప్పుడు అనుకోకుండా జయ పరిచయం అయ్యాడు. ఫస్ట్ లో వారిపోయే దీపం కాదు, జ్వాల. చంద్రముఖి, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఒప్పుకోకపోతే దీపాలు వెలిగించు. బలవంతంగా జరిగిన నిశ్చితార్థానికి విలువ లేదు. అందరూ సంతోషంగా ఉండాలనుకునే జై సంతోషానికి నేనెలా అడ్డవుతాను? జై ఒక్కడు తోడుగా ఉంటే చాలు, 100 మంది సైన్యంలా కాపాడతాడు. నువ్వు చాలా లక్కీ. చంద్రముఖి, నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా? జై ఫస్ట్ లవ్ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. దీపాలు వెలిగించు. చెప్పండి పంతులు గారు. అయ్యా, గుళ్ళో మీ పేర అభిషేకం చేయిస్తున్నాను. అది మీ మనవడి గారి చేత్తో జరిపిస్తే శుభం జరుగుతుంది. సంతోషం, అలాగే పంపిస్తాను. నా భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని నా చేత ఈ పాపం చేయించే బదులు నన్ను చంపేయండి. తప్పకపోతే ఏమో గాని, లేకపోతే బ్రాహ్మణ హత్య మహాపాపం. బాబు చేయి. తాతయ్య, పోటీల ముందు దేవుడికి అభిషేకం చేయడం మానవైతే. పంతులు గారు నిన్ను పంపించమన్నారు. చూడు తాతయ్య, పోటీలో పాల్గొనేది నువ్వు, నీ చేత్తోనే అభిషేకం జరగాలి. నువ్వు వెళ్ళు. సరే, మీరందరూ పోటీలకు వచ్చేయండి. సరే. తాతగారు, నేను మీతో గుడికి రావచ్చా? రామ్మా. హలో, బండి బయలుదేరింది సార్. సరే. రాయగిరి గ్రామ నిబంధనల ప్రకారం 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్రసాము పోటీల్లో గెలుపొందిన వారికి 10 ఏళ్ల పాటు గ్రామంపై పూర్తి అధికారం ఉంటుంది.
శ్రీ పిచ్చయ్య నాయుడు గారు ఈ సంవత్సరం కూడా స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ప్రత్యర్థి శ్రీ గుండప్ప గౌడ తరపున రాహుల్ వడయార్ బరిలోకి దిగుతున్నారు. తిప్పు సామి తిప్పు. నువ్వు కర్ర తిప్పాలా, నేను ఈ ఊళ్ళో చక్రం తిప్పాలా? ఒరే పొట్టి పంతులు, నీ ఫోన్ కాల్ పుణ్యమని ఆ నాయుడు మనవడు ఈ పాటికి పైకి పోయి ఉంటాడు. నువ్వు నా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్ళినప్పుడే నీ కళ్ళలో నా చెల్లెలి పట్ల ప్రేమని గమనించాను. ఇప్పుడు నా చెల్లెలు కూడా నీ ప్రేమని గుర్తించి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నాకంటే గొప్పగా నా చెల్లెల్ని ప్రేమించి నీకిచ్చి పెళ్లి చేయాలని నేను కూడా డిసైడ్ అయ్యాను. మీరా, యు ఆర్ మై ఫస్ట్ లవ్. నువ్వు సిద్ధార్థ్ గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఎప్పుడైతే నీ ప్రాబ్లం గురించి చెప్పావో నువ్వు నాలా బాధపడకూడదని మీ ఇద్దరిని కలపడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరా సిద్ధార్థ్ నేను వదులుకోవడానికి కారణం తన ఫ్యామిలీ. వాళ్ళకి ఏమవుతుందన్న భయం. అది అతని ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్. రేపు సిద్ధు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు తన ఫ్యామిలీ అవుతావు. అప్పుడు నీకోసం ఎన్ని వదులుకుంటాడో, ఎన్ని సాక్రిఫైస్లు చేస్తాడో ఆలోచించు. ప్రేమించే ప్రతి వాడికి యుద్ధం చేసే శక్తి లేకపోవచ్చు, కానీ గుండె నిండా ప్రేమ ఉండాలి. అది సిద్ధార్థకు ఉంది. మీరా, చంద్రముఖి నన్ను ప్రేమించింది, కానీ మన ప్రేమ గెలవాలని నీతో అబద్ధం చెప్పింది. నిజానికి నేను కూడా చంద్రముఖి గతం విన్నప్పుడే తనకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం తను ఏం చేసిందో తెలుసా? చంద్రముఖి వాళ్ళ నాన్నకి తప్పుడు జాతకం చెప్పించి దాన్ని సరిగ్గా నా కొడుకిచ్చి పెళ్లి చేద్దామనే టైంలో నీ మనవడు అడ్డొచ్చాడు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చేస్తావు, నీ మనవడు నా కొడుకు చేతిలో చేస్తాడు. నిన్ను చంపుతుంది నాకు మా నాన్నగారికి చేసిన ద్రోహానికి కాదు, మంచి మనుషుల్ని చంపాలనుకున్నందుకు. తాతగారు, మీరు వెళ్ళి చేయని కాపాడండి. జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది, కానీ ప్రేమ జీవితం ఉన్న చోటుకే తీసుకెళ్తుంది. చే, నీలాగే ఆలోచించే అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. మీరా, ఇన్నాళ్ళు నేను మీ ఇద్దరిని కలపడం కోసం ఇక్కడికి వచ్చాను అనుకున్నాను, కానీ మా ఇద్దరిని కలపడం కోసం నువ్వు యూరోప్కి వచ్చాను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. నా మూర్ఖత్వంతో 12 ఏళ్ళకి ఇంటినే కారాగారం చేశాను. నన్ను క్షమించు తల్లి. అది మీ తప్పు కాదు నాన్నగారు, నా మీద ఉన్న ప్రేమ. ఎన్ని కోట్లకైనా వెళ్తాను, ఎంతైనా ఖర్చు పెడతాను. నీకు శిక్ష పడనివ్వను. ధైర్యంగా ఉండము. అలాగే నాన్నగారు. జై, మీరా చాలా మంచి అమ్మాయి. మీ పెళ్లికి నేను రాలేకపోవచ్చు. కంగ్రాట్స్. మీరా నా జ్ఞాపకం, చంద్రముఖి నా జీవితం. నీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను. లవ్ యూ.